Hello everyone, welcome back to my channel. It's me Abhilasha. చూడండి మేమైతే వండర్లాకి వచ్చేసాము. మేమైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము రైడ్స్ అన్ని చేయడానికి. ముందైతే మనము ఇలా మన డ్రెస్సెస్ మన థింగ్స్ ఏమైనా ఉన్నా కూడా ఇందులో పెట్టుకోవచ్చు. లాకర్ తీసుకోవాలి. ఈ లాకర్ కి అయితే 400 చార్జ్ చేస్తారు. రిటర్న్ లో మనం మళ్ళీ కీ హ్యాండ్ ఓవర్ చేస్తే 100 రిటర్న్ ఇస్తారు. మేమైతే ఇక్కడికి వీక్ డే లో వచ్చాము. వీకెండ్ అయితే ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. లోపలికి రాగానే మనకి ఇలా ఉంటుంది వ్యూ. చూడండి, ఐ లవ్ వండర్లా. ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు ఇక్కడ. ఇప్పుడైతే మాది ఫస్ట్ రైడ్ స్టార్ట్ అవబోతుంది. దీని పేరే స్కేరీ డ్రాప్. వండర్లాలో అయితే టికెట్ ప్రైజెస్ వీకెండ్ లో ఒకలాగా ఉంటాయి, వీక్ డేస్ లో ఒకలాగా ఉంటాయి. వీకెండ్ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది అండ్ టైమింగ్ వైజ్ కూడా అంతే. వీకెండ్ లో ఒకలాగా ఉంటాయి, వీక్ డేస్ లో ఒకలాగా ఉంటాయి. అండ్ రెగ్యులర్ టికెట్ ప్రైస్ ఒకటి ఉంటుంది, ఫాస్ట్ ట్రాక్ టికెట్ ప్రైస్ ఒకలాగా ఉంటుంది. ఫాస్ట్ ట్రాక్ టికెట్ ఏంటంటే మనము రెగ్యులర్ గా లైన్ లో మొత్తం నించొని వెళ్ళకుండా కొంచెం పక్క నుంచి వేరే లైన్ ఉంటుంది, స్పీడ్ గా పంపిస్తారనమాట. నేనైతే డెఫినెట్ గా ఫాస్ట్ ట్రాక్ వెళ్ళమని రిఫర్ చేస్తాను. ఇక్కడ టికెట్స్ అయితే మనకి ఏజ్ వైజ్ గా కాకుండా హైట్ వైజ్ గా తీసుకుంటారు. మా పిల్లలిద్దరికి కూడా అడల్ట్ గానే తీసుకున్నారు. అండ్ రైడ్స్ కి అలౌ చేయడం కూడా హైట్ అండ్ వెయిట్ చెక్ చేసి అలౌ చేస్తారు. చూడండి ఎంత హైట్ కి తీసుకెళ్లారో. తీసుకెళ్లడం కూడా కొంచెం కొంచెం స్లోగా పైకి తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్తున్నప్పుడే మనకి భయం వేస్తూ ఉంటుంది. అండ్ అంత హైట్ నుంచి ఒక్కసారి కిందికి డ్రాప్ చేస్తున్నప్పుడు గుండె జారిపోతుంది. అదిగో చూడండి, మేమైతే ఎంత భయపడ్డామో. చాలా భయం వేస్తుంది, బట్ సూపర్ ఫన్ ఉంది. నెక్స్ట్ రైడ్ రోలర్ కోస్టర్. సెకండ్ రైడ్ అయితే రోలర్ కోస్టర్ రైడ్ చేస్తున్నాను. కానీ దీన్ని రోలర్ కోస్టర్ అని చెప్పడం కంటే బ్రహ్మానందన్ రైడ్ అని చెప్పడం బెటర్. ఎందుకంటే అట్లయితేనే మనం ఈజీగా కనెక్ట్ అవుతాము. నా హస్బెండ్ అండ్ నా చిల్డ్రన్ అక్కడ కింద నించొని ఉన్నారు. వాళ్ళకే హ్యాండ్స్ వేవ్ చేస్తున్నాను. వామ్మో, ఈ రైడ్ చేయాలంటే మాత్రం చాలా డేర్ ఉండాలి. ఇలా వెళ్తుంటే మనకి మొత్తం నిజంగా బ్రహ్మానందం నువ్వు నాకు నచ్చే సినిమాలో ఎలా చేశాడో, ఆయన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో చేస్తున్నంతసేపు మనకైతే చాలా భయం వేస్తూ ఉంటుంది. అండ్ ఎవరైనా హార్ట్ పేషెంట్స్ ఉన్నా, ఎవరైనా ప్రెగ్నెంట్ తోటి ఉన్న వాళ్ళు ఉన్నా, ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు ఉన్నా సరే ఇలాంటి రైడ్స్ మాత్రం చేయకండి. అందులో నా దగ్గరకు వస్తున్నారు మా పిల్లలు, మా ఆయన. ఇప్పుడైతే మేము వాటర్ గేమ్స్కి ఎంటర్ అయిపోయాము. వాటర్ గేమ్స్ ఆడాలంటే మనం నైలాన్ ఆర్ సింథటిక్ క్లాత్సే వేసుకొని రావాలి. యాక్చువల్గా కావాలంటే మనకి వండర్లాకి ఎంటర్ అయ్యేటప్పుడు బయట కూడా దొరుకుతాయి, లేదంటే వండర్లా లోపలైనా కొనుక్కోవచ్చు. కానీ బయట అయితే కొంచెం ప్రైజెస్ తక్కువ ఉంటాయి. ఇక్కడైతే వేవ్స్ వస్తూ ఉంటాయి అనమాట. సముద్రంలో అలలు ఎలా వస్తూ ఉంటాయో ఇక్కడ కూడా అలా వస్తూ ఉంటాయి. కానీ అలలు కూడా కంటిన్యూస్ గా రావు. ఇక్కడ వేవ్స్ ఎవ్రీ 1 అవర్కో 2 అవర్స్కో ఒకసారి వస్తూ ఉంటాయి. మనకి టైమింగ్ ఇక్కడ మెన్షన్ చేస్తారు ఏ టైంకి వస్తుంది అన్నది. మేమైతే ఇప్పుడు రెయిన్ డిస్కో దగ్గరకు వచ్చాము. కొద్దిసేపు అయితే మనకి డీజే లైట్ తోటి, మ్యూజిక్ తోటి వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది. కిడ్స్ అండ్ అడల్ట్స్ కి ఇది సూపర్ ఫన్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ వైజ్ అయితే ఆసమ్. వండర్లా టైమింగ్ అయితే వీకెండ్ అండ్ వీక్ డేస్ లో డిఫరెంట్ గా ఉంటాయి. మార్నింగ్ 11 o'clock కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 6 కి క్లోజ్ అవుతుంది. బట్ వాటర్ గేమ్స్ అయితే 5 కే స్టాప్ చేస్తారు. డ్రై గేమ్స్ అయితే 6 వరకు ఆడుకోవచ్చు. ఇప్పుడైతే మేము స్కై వీల్ ఎక్కుతున్నాం. వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ లో ఉన్న ఈ స్కై వీల్ ఇండియాలోనే సెకండ్ టాలెస్ట్ ఫెరీస్ వీల్. మనం ఈ టాప్ ఆఫ్ ద టవర్ కి రావడానికి లిఫ్ట్ లో రావాలి. లిఫ్ట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది.
అండ్ ఈ రైడ్ చేస్తున్నప్పుడైతే మనకి టాప్ ఆఫ్ ద వరల్డ్ లో ఉన్నామేమో అనిపిస్తుంది. బట్ ఇది మాత్రం నిజంగా చాలా మెస్మరైజింగ్ ఫీలింగ్ ఉంటుంది. సిటీ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అండ్ మనం చాలా హైట్ లో ఉంటాం కాబట్టి కిందికి చూస్తుంటే అన్ని చిన్న బర్డ్స్ లాగా కనిపిస్తాయి. యాక్చువల్‌గా మనకి స్కై వీల్ అయితే సిటీలోని చాలా మైల్స్ డిస్టెన్స్ నుంచి కనిపిస్తూ ఉంటుంది. వన్ వర్డ్ లో చెప్పాలంటే గ్రేస్ ద ఎడ్జ్ ఆఫ్ ద స్కైస్. ఇదంతా వ్యూ ఇక్కడ పైనుంచి. వండర్లాకి ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ తో వచ్చి అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాటర్ రైడ్స్ లో కూడా చాలా బిగ్గెస్ట్ రైడ్స్ ఉన్నాయి. వాటర్ కోస్టర్స్ ఉన్నాయి, ఫన్ పూల్స్ ఉన్నాయి, బీచ్ వేవ్స్ ఉన్నాయి, వాటర్ స్లైడర్స్ ఇలా చాలా ఉన్నాయి. వండర్లాకి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా ఈ రైడ్ని అయితే మిస్ అవ్వకండి. నిజంగా ఇది చాలా సూపర్గా ఉంటుంది. ఒక ట్రైన్లో వెళ్తున్నట్టు. వావ్, చాలా బాగుంటుంది ఈ రైడ్ మాత్రం. వండర్లాకి సమ్మర్లో వెళ్తే చాలా బెటర్, ఎందుకంటే హీట్ నుంచి ఎస్కేప్ అయ్యి రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇది మిషన్ ఇంటర్స్టెల్లర్ షో. ఈ షో మాత్రం నిజంగా మైండ్ బ్లోయింగ్. వండర్లా అయితే అన్ని ఏజెస్ వాళ్ళకి సెట్ అవుతుంది. అండ్ ఫస్ట్ టైం ఒక్కసారి వస్తే మాత్రం వండర్లాలో అన్ని ప్లేసెస్ కవర్ చేయలేము, ఎందుకంటే ఒక రైడ్ నుంచి ఇంకో రైడ్ కి వెళ్ళడానికి చాలా డిస్టెన్స్ ఉంటుంది. మమ్మీ వండర్లాలో అయితే నేను ఆల్మోస్ట్ అన్ని బిగ్గెస్ట్ రైడ్సే చేశాను. అన్నిట్లలో కూడా ఈ రైడ్ అయితే చాలా హైలైట్. అది మీకు చూస్తేనే అర్థమై ఉంటుంది. ఈ రైడ్ అయితే చేసే వాళ్ళకే కాదు, చూసే వాళ్ళకు కూడా చాలా స్పెక్టాక్యులర్గా అనిపిస్తుంది. మనకి సడన్గా కింద పడతామేమో అనిపిస్తుంది. అమ్మయ్య, నేనైతే చివరికి బతికిపోయా, నా రైడ్ కంప్లీట్ చేసుకొని వచ్చేస్తున్నా. నేను నా ఫ్యామిలీ అయితే ఇక్కడ నిజంగా సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాము. మేము మాత్రమే కాదు, మీరు వచ్చినా కూడా చాలా నచ్చుతుంది. ఈ బాస్కెట్ బాల్ గేమ్ కి మనం 400 పే చేస్తే 8 బాల్స్ ఇస్తారు. ఒకవేళ మనం విన్ అయితే ఈ పెద్ద టెడ్డీ బేర్స్ ఉన్నాయి కదా, అది ఇస్తారు. ఇక్కడైతే ఫ్రీ పార్కింగ్. మేము మార్నింగ్ వచ్చాము, ఇప్పుడైతే నైట్ అయింది. బట్ మస్త్ ఎంజాయ్ చేసాము. ఇంకా కొన్ని రైడ్స్ కవర్ చేయలేకపోయాం. చూసారు కదా వండర్లా వీడియో, మేమైతే సూపర్ క్రేజీగా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. వాటర్ గేమ్స్, రైడ్స్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయి. సో అందరూ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఎస్పెషల్లీ సబ్స్క్రైబ్. ఇట్స్ మీ సైనింగ్ ఆఫ్.